లేదు. అయ్యో ఇంట్లోంచి బయటికి పెడుతుంది అత్తయ్య. పట్టుకుంటారా అత్తయ్య, ఓ అత్తయ్య, ఏంటి ఇంట్లో గొడవ జరుగుతున్నది? మన ఇంట్లోనా? అయ్యో కొలేగానివే, మన ఇంట్లో ఏం గొడవ ఉండిద్దమ్మా? మరి ఇంకెక్కడ? నాకు తెలీదు అత్తయ్య, పొట్టదు తింటుందని చెప్పి నీ కోళ్ళు అంటే నేను పోవే అన్నావు. ఏం దోసరా నీ మాట నాకు అర్థం కావట్లేదు. ఏంటి కొంప తీసి చంద్ర మన ఇంట్లో గొడవ ఏమి లేదులేమ్మా, ఏమి లేదు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది కాదు అత్తయ్య, పాలు గారు ఎల్లించిన కానించి కూడా తిరుపతి ఇంట్లోంచి బయటికి రావట్లేదు. నువ్వు నాతో సరిగ్గా పలకట్లేదు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? అమ్మా చంద్ర, ఇంకా నీకు రాసేది ఏముంది? ఊరంతా తెలిసినా నీకు తెలియలేదు అనుకున్నా, కానీ ఏమి లేదమ్మా. తిరుపతమ్మకు ఆరోగ్యం బాగోలా. అత్తయ్య, ఆరోగ్యం అంటే ఏం అనుకున్నా? ఏంటి అసలు ఈ కోళ్ళకి వచ్చింది ఏంటి అత్తయ్య? ఏం లేదమ్మా, అత్తయ్య బయటకు వెళ్ళి నీళ్ళు తెచ్చింది, ఏడు వల్ల వచ్చింది. నీ నోటితో నువ్వు చెప్పు, నేను చెబుతా. నేను అత్తయ్య, నీ నేల గడ, నీ ముద్దు నేల గడవకు గాలి సోకితే వచ్చే వ్యాధి, అంటుకుంటే వచ్చే వ్యాధి, 66 వ్యాధులు కలిసి పుష్టి వ్యాధి వచ్చింది కదా. వాళ్ళ నోరు మోస్తావు, రేపు నోరు మోస్తావు. ఊళ్ళో వాళ్ళు ఏమంటారు తెలుసా? కాకారి కృష్ణ గారి కోడలకు కృష్ణ వ్యాధి వచ్చింది చెప్పి ఒకళ్ళు కూడా మన గొడవ తక్కరు. తిరుపతి ఇంట్లో ఉంటేనే ఉన్నాను, నా పుట్టింటికి వెళ్ళిపోతా. చంద్ర, ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు తల్లి. అన్ని బాగుండా కూడా నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూస్తారమ్మా? ఆ తిరుపతికి వ్యాధిలో కల్లా పెద్ద వ్యాధి, కుష్టి వ్యాధి వచ్చిన మాట నిజమే. అత్తయ్య, అమ్మా తిరుపతమ్మ ఇంట్లో ఉంటే నేను ఉన్నాను. తిరుపతమ్మని తీసుకెళ్ళి ఊరు బయట గెంటేసినట్టుగా లేదంటావా? నా పుట్టింటికి వెళ్ళిపోతా. చంద్ర, వెళ్ళొద్దమ్మా. ఇన్నాళ్ళు నేనేదో అనుకున్నా, ఇప్పటి నుంచి నువ్వే నాకు దేవత. అమ్మ కోడలా, నువ్వు చెప్పినట్టు నేను వింటానమ్మా. వింటావుగా? అలాగే తల్లి. ఎడితిరిగి బావగారు మన ఇంటి తాళాలు కూడా నేను ఇచ్చేస్తా, తీసుకో తల్లి. అత్తయ్య, అమ్మా గోపయ్య బావ ఇప్పుడు ఇంటికి లేడు, ఆయన వచ్చాడు చాలా కాలం. అవునమ్మా. ఈ లోపు తిరుపతమ్మ ప్రాణం ఉంటేనేమో గొడ్ల సాగులో బతికిద్ది, లేకపోతే అక్కడ ప్రాణం ఉంటుంది. తీసుకెళ్ళి గొడ్ల సాగులో పడేస్తారు. అసలు తిరుపతి ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉన్నామని బయటకు రానంటుంది. ఓ అమ్మ, ఇంట్లో పంది మంచమే పడుకుందా? మనసు దిగనంటుంది. ఓ నాయను అత్తయ్య, దానికి వచ్చిన జబ్బు అండి, దానికి వచ్చిన వ్యాధి అండి, అది పంది మంచం కావాలా? ఏం చేయి చంద్ర? ఏం చేస్తా లోపల, ఏం చేస్తా? నీకు వచ్చే జబ్బు ఏమిటి? నీకు వచ్చిన లోపల ఏమిటి? నీకు పంది మంచం కావాలా? నా గదిలో నేను పడుకుంటే నా గదిలో నేను నిద్రిస్తాను అక్కయ్య. నీ గదిలో నేను నిద్రిస్తాను అక్కయ్య. అబ్బా, నీ తోడు కూడా కదా నా మీద జాలి చూపమ్మా. నీకు తోడుకోడు గుళ్ళు గోపుర భూములు పుస్తకాలు చేసినప్పుడు అప్పుడు కనిపించే తోడుకోళ్ళు ఈ రోజు పుష్టి వచ్చి చెప్పి తోడుకోలు కనిపించిందా?
మీద జాలి చూపమ్మా. నా కర్మకాలు ఈ వ్యాధి నాకు వచ్చిందని కొడుతున్నావే. ఒకవేళ నీకైనా అత్తయ్యకైనా వస్తే నేను ఇలా చేస్తానమ్మా. నీకు వచ్చిన వాటి కాదు రావాలా. ఎంత పాపాన్ని కూడా చెప్తున్నాను కూర్చోమన్నా. అమ్మ నేను అలా అనలేదమ్మా. హలో హలో ఆకలేస్తుందంటే పెట్టమ్మా. అత్తయ్య అత్తయ్య అంటుంది. ఎవరు? ఎవరంటే మీ తోడుకోళ్లే వచ్చి. ఓయమ్మో ఇక్కడ దాకా వచ్చిందే. అవునమ్మా, ఏం చేద్దాం చంద్ర? అత్తయ్య లాభం లేదమ్మో. అత్తయ్య ఏం చేద్దాం చెప్పమ్మా. తిరుపతమ్మ వచ్చింది, తలుపు తీసామనుకో, దానికి వచ్చిన వ్యాధి గాలి పడిపోయి సోకింది అనుకో, మనందరూ కూడా వచ్చింది. అయితే ఏం చేద్దాం చంద్ర? అమ్మా అందరూ ఆర్తి తీసుకోండి. నమో నారాయణ, నమో వెంకటేశాయ నమః, నమో శ్రీనివాసాయ నమః. హర హర. అత్తయ్య ఇంటికాడు గుమ్మం కాడికి వచ్చి ఆకలి ఆకలి అంటుంది. అవునమ్మా, పని చేస్తావా? ఏం చేద్దాం? మన కొంపవుతుంది, మన ఇంటికి మట్టి సరిపోదు. అత్తయ్య తలుపు తీసి బయటికి వెళ్ళి, అమ్మ చల్ల పక్కన నేను మందు తెచ్చాను, నువ్వు మందు తాగమని చెప్పి దోషుల్లో పోయి 2 చేతులు కట్టేసి తీసుకెళ్ళి బొట్ల బాగా పడేస్తాను. తేడా ఉండిపోతుంది. అలాగే చేద్దాం. చంద్ర, నువ్వు తాడు తీసుకురా. అలాగే నేను ముందు తెచ్చా గాని నన్నైతే నమ్ముద్ది. ఈ దరిద్రం బాధ మనం పడలేమమ్మా. అమ్మా తిరుపతి, తిరుపతి చూడమ్మా, నీ ఆరోగ్యం బాగోలేదని నేను చెన్నాపట్ట వెళ్ళి మందు తెచ్చాగానమ్మా. ఈ మందు తాగు, నువ్వు మామూలు మనిషి అయిపోతావు, నీ ఆరోగ్యం బాగుంటది. తిరుగుపోతామ్మా.
అమ్మో చంద్ర, అత్తయ్య అమ్మా చంద్ర, ఆ, అదేంటమ్మా కాదంటే బిడ్డంలో పడి ఉండిద్ది, బతితే బతికిద్ది, సత్య సత్తుద్ది. ఆయన అమ్మ గిడ్డంలో పెట్టి ఆ విధంగా కర్రలతో కొట్టేసి అట్టుపొలకి చెంటిచ్చేసాడు. ఇది ఎంత పాపం అమ్మ. ఈ రోజు నుంచి నా మాట వింటే యాలకు ముద్ద పడేస్తా, ఆ, లేదంటావా అమ్మా దాని బట్టి గట్టి నీకు బట్టి. అమ్మా చంద్ర, నేనేమంటలేదమ్మా. నేను పోనీ అమ్మ అలా బతికితే బతుకుద్ది, సత్య సత్తుద్దమ్మా. అవును జోలికి వెళ్ళొద్దమ్మా, నీకు దండం పెడతాను కోడలా. అవును జోలికి వెళ్ళొద్దు. ఇంటి సాగికి వచ్చింది అనుకో, ఆ, ఇతను దాంతో మరి ఇందుకు తగలేస్తా. అలాగేనమ్మా, బతుకుద్దులే. వెంకటవాడా వెంకటవాడా గోయిందా గోయిందా. ఏ ప్రభా గిరిజారవనా ప్రభా గిరిజారవనా జయ జయ గిరిజారవనా జయ జయ గిరిజారవనా జయ 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 గిరిజారవనా. జయ జయ గిరిజారవనా.
వేరే కొడలని జాలి లేకుండా అత్తయ్య నన్ను కొట్ల బాకాలకి వీడి చేశాను. ఆ ఈగలికి దోమలకి తట్టుకోలేడు తండ్రి. శ్రీనివాస, ఏ అమ్మ దయ తెలుస్తుందో ఏ నా పైన కళ్ళు చూపుతారని ఆకలికి చుట్టుకోలేదని అన్న వల్ల బాట బంగారు తల్లి ఊరు బయటికి ఎలా వస్తుంది చూడమ్మా. ఏడుగు నెలవాడ బంగారు తల్లి ఆకలమ్మ ఆకలి ఉండలేకపోతున్నా పిల్లలారా, ఓ జాలి కన్నా ఓ అమ్మలారా పట్టెడు అన్నములు పెట్టి నా ప్రాణంలో కాపాడమని చెప్పి కుమ్మరవారిలో వెళ్ళి కుమ్మరమ్మ దగ్గరికి వెళ్ళి పట్టెడు విధులు పెట్టి ప్రాణంలో కాపాడుకోమని చెప్పి కుమ్మరవారిలో వెళ్తున్నా బంగారు తల్లి. అమ్మా ఎవరమ్మా నీవు? అవునమ్మా, కాకాని వారి ఇంత పెద్ద కోడలుగా వచ్చిన శ్రీలక్ష్మి తిరుపతమ్మ. అయ్యో 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 అమ్మా తిరుపతమ్మ, అమ్మ కాకాడి వారి కోడలు అయ్యి కలిగిన వారింత పుట్టి మెత్తగారింటికి వచ్చి తల్లి ఇంటి కష్టాలు పడుతున్నావు బంగారు తల్లి. ఆగమ్మా, పెద్ద భోజనం ముందు తెచ్చి పెడతాను ఆగు తల్లి. మీరు చూస్తే కమ్మవారు తల్లి, మేము చూస్తే కుంభరవారు. అమ్మా మీ అత్త మీ తోడు కోడళ్ళు చూస్తే ఎన్ని మాటలు అంటారో, నన్ను కొడతారేమో తల్లి, నాకు భయంగా ఉందమ్మా. తొందరగా తినే ఎమ్మగా పెట్టింది. అయ్యో తీసుకెళ్లి పశువుల పాత్రలో పడవేస్తే పశువుల పాత్రలో ఉండగా నువ్వు పుష్టమున్నా పుష్టమున్నా పాపుష్టమున్నా ఎక్కడికి వెళ్ళింది, ఎవరు పోయి తీసుకెళ్ళింది, అయినా ఏ వీధిలోకి వెళ్ళిందో అక్కడికి వెళ్ళి జుట్టు పట్టుకొని వస్తాడు. అరే రే ఎక్కడ చూసినా కనిపించిన కుమ్మరవారి వీధిలో. ఏమమ్మా కుమ్మరమ్మా, ఏమ్మా మా తోడుకోడలే వచ్చిందా? మీ తోడుకోడలు ఆవిడేగా, మీ తోడుకోళ్ళు ఆవిడేగా. ఏమ్మా మా తోడుకోడ భోజనం పెట్టింది ఎవరు? ఏమ్మా కోటిగా పడే కదా, కోటేశ్వరుల గర్భిణి కడుపును పుట్టి కష్ట కష్టాలు పడి మీ ఇంటికి వచ్చి అంత పెద్ద జబ్బు వస్తే ఇంటిలో పెట్టుకుని మంచి డాక్టర్ బాబుని తీసుకొచ్చి చూపించడానికి ఆ తల్లినట్ట వీధులమ్మట వదిలేశారే. ఆకలి 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 అని అలవటించుకుంటూ నా ఇంటికి వచ్చిందమ్మా. నా చిన్ననాటి స్నేహితురాలమ్మా, కాస్త భోజనం పెట్టమ్మని వేడిస్తే ఇప్పుడే కాస్త భోజనం పెట్టానమ్మా. అయితే నేను చిన్ననాటి స్నేహితురాలు భోజనం పెడతావా? నా ఫ్రెండ్ కలిగే వారి కమ్మవారి పుట్టిన ఆడపడుతుంది నువ్వు చూస్తే కుమ్మవారి అలాంటే కొంచెం ఎలా తిరుపతి. అయ్యో వచ్చా తిరుపతి ఏదో పుష్పంగా కొత్త సాగులో పక్కన పడి ఉండగా వీధిలో తిరిగి పిచ్చి పడుకుంటామంటే
అమ్మా. నా బావ గోపించే వరకు ప్రాణంతో ఉంటుందమ్మా. నేను కోరుకోడు పెట్టి ఎవరికి ముద్దు పడేస్తే ఒక్క మాటలు ఉండగా గొప్ప వాళ్ళు పెట్టినవా? ఇది నీకు న్యాయం అత్తయ్య. కోడళ్ళని తీసుకొచ్చి కన్న తల్లిలా చూస్తానన్నా అత్తయ్య. అత్తయ్య అమ్మా చంద్ర ఈ కోడ ఎంత పూర్వష్టం చేసింది తెలిసి మనకి ఏం చేసిందమ్మా? వేళ తీసుకుని ముద్దు పెడతావా? అవును. ఎన్ని పండుకున్నాక కుమ్మరి వాళ్ళ లోకల్లోకి వెళ్ళి మట్టి మొగుడు తీసుకొని పిచ్చివాడుకున్నది. ఓయమ్మో ఓయమ్మో చూడమ్మా, మనసు తెక్కమ్మ వారివి కుమ్మరి వాళ్ళు అడుక్కుంటుంటే ఎంతమంది చెప్పుకుంటారు చంద్ర మనల్ని. ఏం చెయ్యాలా తిరుపతమ్మని? అత్తయ్య అమ్మా తిరుపతమ్మ గారు ఒక క్షణం ఉంటే అమ్మా చంద్ర, నేను మాత్రం ఏం చేయగలుగుతాను తల్లి. నువ్వే మాట అంటే ఆ మాటే నేను వింటున్నా. అంతరావేశ సభని పిలిపించి మాటలు అంటారు. అవసరం ఇంటికి చక్కెర బండి తీసుకొస్తా. చక్కెర బండిలో దీన్ని కాలు చేతులు పెట్టి పడవేసాడుకో, తీసుకెళ్ళి మునివేట్లో వేడాకలు 7 రోజులు బాగా వేసి మునివేట్లో పడవేస్తాడు. ప్రాణం ఉంటే అక్కడ ఉంటుంది, నాటి వేట్లో పెట్టుకుపోతుంది. దేవి రాధా రాధా ఎంత ఘోరం జరిగిపోయింది కదా దేవి. ఈ పాపానికి ఎంత ఒడిగట్టుకున్నారు దేవి. పాపానికి ఒడిగట్టుకుంటా చూడు దేవి, ఇలాంటి వ్యాధి నీకు వచ్చి చెప్పి ఏనాడు కలగనలేదు దేవి. నేను కలగనలేదు దేవి. అయ్యయ్యో, ఇలాగ ఉండాల్సిన దేహము ఇలాగైపోయింది దేవి. అయ్యో రక్తం కారుతున్నది రాధా. ఇలాంటి నా సపురాల పీడకలు వచ్చినప్పుడు అనుకున్నాను దేవి, ఇలాంటి దేవ జరిగిద్దని. చూడు దేవి, మా తల్లిదండ్రులు ఎంత పాపానికి కూడా కట్టుకున్నారు, ఎంత ఘోరమైన నీకు కష్టాలు పెట్టారు దేవి. చూడు దేవి, దేవి శివనిత్రులతో తడిసిపోయి నీ వస్త్రములన్నీ కూడా దుర్వాసన పట్టిపోతున్నది. ఇప్పుడే చీర తీసుకొస్తాను దేవి, చీర తీసుకోండి అన్నా. సాకల వారి వెంకన్నా చూడన్నా, నా భార్య శివనిత్రులతో తడిసిపోయి దుర్వాసన పెడుతూ ఉన్నది. ఒక్క చీర ఉంటే ఇస్తే నా భార్యకి కట్ట పెట్టుకుంటాను. నాయనా బాలగోపయ్య, అలాగా నాయనా, ఇదిగో నాయన తీసుకెళ్ళయ్యా, త్వరగా వెళ్ళయ్యా. నీ రుణం ఏనాడు ఎలా తీసుకుంటాను దేవి. తిరుపతి శివునిత్రులతో తడిసిపోయిన నీ వస్త్రములెత్తి ఈ చీరను కట్టుకుంటే ఆ వస్త్రములని మునిగట్లో శుభ్రం చేసి నీకు కట్ట పెడతాను దేవి, కట్ట పెడతాను దేవి. దేవి దేవి చూడు దేవి, మళ్ళీ ప్రాంతంలోకి వెళ్ళి 700 గోవులు తరలించుకుని తమ్ముడు తీసుకొని రేపు తెల్లవారుజాము కల్లా తిరిగి వస్తాను. మన వాటాలను భూమి పంచివేసి నిన్ను చెన్నపట్నం తీసుకుని బాగు చేపిస్తాను దేవి. చెన్నపట్నంలో బాగు చేపిస్తాను. నన్ను దీవించు దేవి, నన్ను దీవించు. ఈ వ్యాధి కూడా తగ్గుతుందో లేదో తెలియదు రాదా. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు రాదా. ఎవరో వద్దు రాదా. ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళదు రాదా. ఈ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదు రాదా. నువ్వు వస్తావని 1000 గంటలతో ఎదురు చూశారు రాదా.
చూడు దేవి. దిగులు పడకు దేవి, దిగులు పడకు. నేను తెల్లవారుజామున బొమ్మలు తోలుకొచ్చి నిన్ను చెల్లకుండా తీసుకుని బాగు చేపిస్తాను దేవి, బాగు చేపిస్తాను. మీరు వెళ్ళవలసింది రాదా తప్పదు దేవి, తప్పదు బాగు. కాదా మీ చేతితో కాస్త పసుపు పువ్వు పెట్టి వెళ్తా రాదా చూడు దేవి, నిన్ను నేను సంగతా ఉండు దేవి. దేవి దేవి, నా దేవి, అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది దేవి, ఎంత ఘోరం జరిగిపోయింది దేవి, ఎంత ఘోరం జరిగిపోయింది కదా. చూడు దేవి, నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి దేవి. ఈ కుంకముతో తిరుపతి ఈ గాజులతో కడతేరిపోని స్వామి కనుమూలని నన్ను స్వామి. ఈ కుంకముతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి కనుమూలని నన్ను స్వామి. స్వామి కనుమూలని నన్ను స్వామి. తిరుపతి, అయ్యో ఎంత జరిగిపోయింది దేవి, ఎంత జరిగిపోయింది కదా. అయ్యో తిరుపతి, ఏనాడు నీ తోడు ఏడు జన్మలకు ఉంటాను నీ తోడు. జననాలు మరణాలు కాలోపు నగబాటు ఏడు జన్మలకు ఉంటాను నీ తోడు. ఇన్ని విడలాడి వెళుతా చెప్పి దిగులు పడబాకు దేవి, దిగులు పడబాకు. నేనుండగా నీకు బాధ గల దేవి, నీకుండగా. చూడు దేవి, 700 గోవులు తల్లించుకుని వచ్చి నిన్ను నేను బాగా చూసుకున్నాను దేవి, నన్ను దీవించు దేవి, నన్ను దీవించు. వెళ్ళొస్తాను దేవి. అలా తిరుపతమ్మ తన భర్త గోపయ్యను కూడా అలా బెల్లమన్నదే కాదు ఆ తల్లి నోటుంటే కూడా అమ్మా తిరిగి వచ్చే మగలిరమ్మా, రమరమో శివరామా, తిరిగి వచ్చే మగలిరమ్మా, రమరమో శివరామా, రమ్మన్న మాట అలా గోపయ్య పోయేది ఎంత ఉండగా మరి ఇంతలో తిరుపతి కొండలో ఉన్న శ్రీనివాసుని చూసి ఇక గోపయ్య కనుక తిరిగి వచ్చాడంటే మరి గోవుని తరలించుకుని వెళ్ళి అలా డాక్టర్ గారు తీసుకొచ్చి తిరుపతమ్మ వ్యాధిని ఏమి చేస్తే ఈ చరిత్ర పేరుకి ఎక్కేది ఎలా, ఈ తిరుపతమ్మ ఎలా దేవలోకం చేరేది ఎలా అని చెప్పి శ్రీనివాసుని కూడా అక్కడ అంతర్ధనం అయ్యి పెద్ద గుడి రూపంలో కూడా మంచి బొమ్మలు వెంబడించి అలా జెండుగో ఇక్కడ ఉందో జెండుగో శిరమను బట్టి ఈ 7 కొండల వాడ జెండుగో చేసి కూడా కత్తిరించి పక్కన పడవేసి పొద్దున మాటన దాగి ఉన్నాడట. మరి ఇద్దరు గోపయ్య దగ్గరికి వచ్చి తన తోడి తమ్ముళ్ళు కూడా గోవులు ఎక్కడ ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉన్నాడు. చూడు, రేపు తెల్లవారుతావు కదా పెరిగించుకోవాలి గ్రామానికి వెళ్ళాలి. గోవులన్నీ కూడా మందయండి. చూస్తే అక్కడ చూస్తే ఒక గోవు కూడా కనిపించట్లేదు. ఏమైంది తమ్ముడు? అన్నయ్య, నువ్వు మన్నె భూములకు వెళ్ళినాక, నువ్వు పెనుగంచిపోలకు వెళ్ళినాక ఈ మన్నె భూముల్లో గోవుల మీద పెద్ద పులి వచ్చి ఆ వదిన పుట్టింటి గోవుని మరణించేసింది, కొరికేసింది. అన్నయ్య, వదిన పుట్టింటి గోవు చనిపోయింది. అదిగో
కళ్యాభారం అంతా కూడా అయ్యో, ఎక్కడే ఉంది అన్నయ్య. నా అతిథి వారు ఇచ్చిన దండిగోలు సంపరించిందా? అవునయ్య. ఎక్కడ పులి అదిగో పొదవా ఉంది అన్నయ్య. ఆ, బాలబాబు గంట కొమ్మి తీసుకొని తీసుకొని ఇక పెద్ద పులి మీద ఆహా. నీ తాత ముత్తాత తెలుసుకో, ఇక నా చేత నీ మగలు అని చెప్పి ఆహా. బాలబాబు గంట కొమ్మి తీసుకొని గిరా 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 తిప్పుకుంటూ ఆహా. కాలు దుమ్ముకుంటూ ఆహా. వెళుతూ ఉన్నారు. అవును మరి. ఆ వస్తున్న బాలబాబు ఎవరు చూశాడు? ఆహా. శ్రీనివాసుడు చూశాడు. అవును మరి. ఓయి ఆహా. గోపయ్య, ఆహా. నువ్వు చూస్తే మానవ మాత్రుడి, అవును మరి. నేను చూస్తే దేవుడి, అవును. నన్ను నువ్వు సంపరించడమా? ఆహా. బాలగోపయ్య, ఆ. ఈ మధ్య ప్రాంతంలో కానీ నువ్వు కానీ సరిపోతే ఓహో. నీ పేరు చరిత్రకి ఎక్కడు. ఆ. అందుచేత ఆ. నేను ఇక్కడ సంపరించానా, ఆహా. నీ పేరు చరిత్రకి ఎక్కిందని ఓహో. పెద్ద పులి అవుతారు కదా బాలగోప శ్రీనివాసుడు ఆహా. వస్తున్న బాలగోప రిమ్ముంది ఒక్క దెబ్బని నిలబెట్టాడంట. ఓహో. ఎప్పుడు నిలబెట్టాడు? ఆ గోపయ్య కూడా ప్రాణాలు ఆ గాలిలో కలిసిపోతాయి చూడండి. ఆహా. అమ్మో ఆ. అయ్యో దారము దిగిన గాలి పట్టుమని పిల్లడు దిగాడే. పొదలడిగిన అరటి చెట్టు మల్లె తల్లికి ఒరిగేరా. ఆ గోపయ్య రెండు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి. అంటూ ఆ. ప్రణాళిక అల్లు వదిలేశాడు. అవునవును. ఎప్పుడు బాలగోప చనిపోయాడు, ఆహా. బాలగోప శిరస్సును ఆహా. జన్నిగౌడ శిరస్సును తీసుకొని అవును మరి. గోవులు తోలుకొని ఆహా. తమ్ముడు జీతగాళ్ళు అవును మరి. పెనగంచిపోల గ్రామానికి వచ్చారు. ఓహో. ఈ పెనగంచిపోల గ్రామానికి ఎప్పుడు వస్తున్నారు? ఆహా. అంతకుముందు శ్రీవులెత్తులు కారుతూ ఉన్న శ్రీవులెత్తులు కూడా అవును మరి. తిరుపతమ్మ కట్టుబడిపోయిందంట. ఆహా. అంటే తిరుపతమ్మ తెలిసిపోయింది. అవును. అయితే ఆ. మళ్ళీ ప్రాంతంలో నా పుట్టింటి వాడు జన్నిగౌడ చనిపోయింది, ఆ. నా భర్త బాలగోప చనిపోయింది ఓహో. అని చెప్పి ఎదురు చూస్తుందంట. ఆ. ఈ లోపల ఆ. పాలేరు వచ్చి అమ్మా వదిలమ్మ, ఆ. ఇదిగో గోపయ్య శిరసు ఆ. ఈ అత్తమ్మ పుట్టింటి వచ్చిన జన్నిగౌడ శిరసు అని చెప్పి ఆహా. అమ్మవారి ఒళ్ళో ఎప్పుడు వేశారో ఆహా. అది తీసుకొని ఆహా. ఇక నా భర్త లేని జీవితం నాకెందుకు, ఎందుకని? నేను కూడా నా భర్త బాధగా ఆ. మరి సరిపోవని చెప్పి ఆహా. మరి ఆ తిరుపతమ్మ ఓహో. అలా ఆ. అత్తగారి దగ్గరకు వచ్చింది. ఓహో. అత్తగారి దగ్గరకు వచ్చి ఆ. ఒక వంగారు తల్లి తిరుపతమ్మ భర్త శిష్యులు జన్మగౌడ శిష్యులు వాడి చేర్చుకొని చేర్చుకొని మరి అత్తగారి వద్దకు వచ్చి ఆహా. అత్తయ్య, అమ్మ కోడలా? అత్తయ్య, అమ్మా. ఏంది ఇక్కడ నా భర్త గోపి అనేటప్పుడు కష్టపడ్డా ఆ. ఏదో నా కుమారుడు నన్ను చూస్తానని చెప్పి అనుకుంటే ఆహా. నా కుమారుని పొట్ల పెట్టుకున్నావు కదండి. అవును మరి. పొట్ల పెట్టుకోవడం కాకుండా ఆ. పసుపు కుంకలు అడిగి దొరికొచ్చావు. ఏ పశువు పెట్టుకొచ్చావు? ఓ, ఇక్కడికే. ఆ. అత్తగారు కూడా ఇంటి నుంచి బయటికి ఎప్పుడైతే మెడబట్టి బయటికి ఎట్టిందో అవును మరి. ఆ. అక్కలారా అమ్మా. ఓ దయగల తల్లులారా ఓహో. మీ అందరి చేతుల మీదుగా నాకు పసుపు గుమ్మ పెట్టండి అమ్మా. ఆహా. అలబల బాట ప్రవేశపడ్డగా ఆహా. పాప మాపకు కూడా ఈ విషయం తెలిసి ఓహో. తీర్థయాత్రలు ముగించుకు వచ్చిన పాప మాప పరుగున వస్తున్నదట. ఆహా. అమ్మా ఆ. పాప మాప తిరుపతమ్మ. అయ్యో నా బంగారు తల్లి, ఈ బలబట్లో ఉన్న తల్లి నా తిరుపతమ్మేనా? ఒకసారి చూద్దాం. అయిపోయావేంటమ్మా? యాత్రలకు వెళ్ళాను తల్లి, నీకెంత పెద్ద సభ్య ఎలా వచ్చింది తల్లి? నేను డాక్టర్ బాబుకి చూపించలేదమ్మా, ఎవరు చూడలేదా? అయ్యో నా తల్లి, ఇలా అయిపోయావేంటమ్మా? అమ్మ మీ అమ్మకి మీ నాన్నకు తెలిసిందా తల్లి? ఇది చూడకుండా అయ్యో నేను కొనడానికి ఉరికితాను అనుకున్నానమ్మా. అయ్యో అయ్యో నా బంగారు తల్లి, నన్ను లాలించి పాలించి పెంచినది అవునమ్మా అవును. అమ్మా పాప మాప నీవు నాకు హరణము నీవేనా? నేను కడుపున పుట్టింది నా తల్లైనా సరే అవును తల్లి. నీ ఒడిలో పెరిగాను కదా. అవునమ్మా అవునమ్మా. అమ్మా నా తల్లిదండ్రులకు ఒక్కసారి కబురించి అమ్మా, నేను త్వరగా వెళ్ళి కబురు చెప్తానమ్మా. నీ తల్లిదండ్రులు పంపిస్తాను. మా అమ్మ ఎవడోకమ్మ, మా తల్లి అడుగు, నా వాళ్ళు ఒక్కసారి పడుకోకండి. అమ్మ నా వాళ్ళు ఒక్కసారి పడుకోమ్మ. నా బంగారు తల్లి పడుకోకండి. అమ్మా అయ్యో, నా తల్లిని లాలించి పాలించి పెద్దదాన్ని చేస్తాను అమ్మా. అమ్మ తల్లి తర్వాత తల్లిగా పెంచాను అమ్మా తిరుపతి అని చెప్పి ముత్తరాశి పాపం తీర్థయాత్రలకి